రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దొంగ కేసులు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తూ పోస్టింగులు పెట్టినా ఫార్వర్డ్ చేసినా కూడా కేసులు పెడుతున్నారు. దేవుడి దయతో గొప్ప విజయాన్ని కూడా మనం చెవి చూసాం. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ప్రజలకు మంచి చేశాం కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి లేదు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య కంపారిజన్ ప్రతి ఇంట్లో కూడా వెంటనే ఇప్పటికీ చర్చ మొదలైంది. మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది, ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో ప్రభుత్వం ఎలా పనిచేస్తూ ఉంది అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే చర్చ మొదలైంది. మనమేమో కుటుంబం మొత్తానికి ఒకటిగా చేసి మంచి చేసినాము, మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు, మనం చేయగలిగింది మాత్రమే చెప్తా ఉన్నాము, మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు. కానీ వాళ్ళేమో ప్రతి ఇంటికి పోయి ఎవడు కనపడినా సరే ఇంట్లో ఇంత పిల్లోడు కనపడితే చాలు ఆ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్లో 2-3 పిల్లలు నవ్వుతూ కనిపించినారంటే చాలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషం అనే మాటలు. ఇంట్లో కాస్త తల్లులు కనిపిస్తే, అమ్మలు కనిపిస్తే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 సంతోషం అనే మాటలు కనిపించేటివి. కాస్త పెద్ద వయసులో ఉన్న ఆ ఇంట్లో ఉన్న ఆ తల్లుల అమ్మలు కానీ ఆ తల్లుల అత్తలు కానీ కనిపిస్తే, 50 ఏళ్ళు దాటిన ఆ అమ్మలు కనిపిస్తే వాళ్లకు నీకు 48,000, నీకు 48,000, నీకు 45,000 అని చెప్పేవాళ్ళు. ఆ ఇంట్లో నుంచి ఉద్యోగం ఎత్తుకే వయసులో ఉన్న పిల్లోడు ఎవడన్నా కనిపిస్తే, ఒక 20 ఏళ్ళ పిల్లోడు ఎవడన్నా కనిపిస్తే నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000 అని చెప్పి. ఆ ఇంట్లో నుంచి రైతు బయటకు వస్తే నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000 అని చెప్పే పరిస్థితి. నిజంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ మాదిరిగా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని చూసి ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఇవన్నీ జరగబోతున్నాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే అని చెప్పి ప్రలోభాలు పెట్టిన నేపథ్యం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితిలో కూడా నా దగ్గరికి వచ్చి చాలామంది కూడా చెప్పినారు, అన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ మాదిరిగా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు, ఈ మాదిరిగా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చెడగొట్టే కార్యక్రమం చేస్తున్నారు, సాధ్యం కాని హామీలు అని చెప్పి సాధ్యం కావని తెలిసినా కూడా ఇస్తూ ఉన్నారు, మనం గమ్ముగా ఉంటే ఎలా అన్నా అని చెప్పి నా దగ్గరికి వచ్చి కూడా అడిగారు. కానీ అబద్ధాలు ఆడడం మన చేత కాదు. నాని ఎప్పుడప్పుడు అంటాడు, నాకున్న సమస్య లేదంటే, అన్న నీతో ఒక సమస్య ఉంది అని అంటాడు. ఏం సమస్య లేదంటే అతి నిజాయితీతనం, అతి మంచితనం, ఈ రెండు మనకున్న సమస్యలు అని చెప్పి. కానీ ఈ అతి నిజాయితీతనం, అతి మంచితనమే రేపొద్దున మళ్ళీ మనల్ని అధికారంలోకి తీసుకొచ్చేటివి కూడా ఇవే. ఎందుకనంటే జగన్ ఇవన్నీ చేయగలిగాడు కదా, చంద్రబాబు నాయుడు దీనికన్నా ఓ 2-3 ఇంతలు ఎక్కువ చెప్తున్నాడు అంతే కదా, అందులో చంద్రబాబు నాయుడు మోడీతో కలిసి వస్తున్నాడు కదా, ఏమో చేయగలుగుతాడేమోలే అన్న ఒక చిన్న ఆశకు తావు బహుశా మన పాలనలో మనం ఇంత బటన్లు చక్కగా నొక్కాం కాబట్టి బహుశా ఆశ కూడా ప్రజలకు కలిగింది. 6 నెలలు తిరక్క మునిపి ఈరోజు పరిస్థితి ఏమిటి అనంటే, ప్రతి ఇంట్లో చర్చ ఏమిటి అనంటే, జగన్ కనీసం పలావన్నా పెట్టేవాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు, ఇప్పుడు తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ కూడా పోయింది, పూర్తిగా ఏమీ లేకుండా పోయింది అనే పరిస్థితి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశమే జరిగింది. ఒకవైపున చర్చ పథకాల మీద ఈ మాదిరిగా చర్చ అనేది ఒకవైపున ఉంటే, మరోవైపున
సిస్టమేటిక్గా ప్రతి వ్యవస్థ కూడా కొలాప్స్ అవుతూ ఉంది. ఈరోజు ఫీజుల కోసం పిల్లలు కాలేజీలకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. డిసెంబర్ వచ్చేసరికి మామూలుగా జనవరి నుంచి ఫీజులు పెండింగ్. మన హయాంలో ప్రతి క్వార్టర్, ప్రతి 3 నెలలు అయిపోయిన వెంటనే, ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఒక నెల ఇన్స్పెక్షన్కు తావిచ్చి మరుసటి నెల ఇచ్చే పరిస్థితి. ఈరోజు జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన ఫీజులు ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇచ్చే పరిస్థితి మన హయాంలో. కానీ ఈరోజు చూస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చు క్వార్టరు, ఏప్రిల్, మే, జూన్ క్వార్టరు, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ క్వార్టరు, ఇప్పుడు ఇక అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ జనవరికి వస్తే 4 క్వార్టర్స్, అంటే సంవత్సరం ఫీజులు పిల్లలకు ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలే 2,800 కోట్ల రూపాయలు. ఇక దీనికి వసతి దీవెన కలుపుకుంటే మన హయాంలో ప్రతి ఏప్రిల్లోనూ ఇచ్చేవాళ్ళం, అది మరో 1,100 కోట్ల రూపాయలు. ఉట్టి ఫీజులకు సంబంధించిన బకాయిలే. నేను స్కీముల గురించి మాట్లాడడంలా, వ్యవస్థను నడిపించే ఈ కార్యక్రమాలను కూడా పూర్తిగా కొలాప్స్ అవుతూ ఉన్న పరిస్థితి. దాదాపుగా 3,900 కోట్లు కేవలం పిల్లల చదువులకు సంబంధించిన బకాయిలు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు 2,200 కోట్ల రూపాయలు మార్చి నుంచి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కి కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి. ఈరోజు పేదవాడు ఎవడు కూడా హాస్పిటల్ గడప ఎక్కాలంటే డాక్టర్లు వైద్యం ఉచితంగా అందిస్తారు అన్న నమ్మకం ప్రజల్లో సన్నగిల్లిన పరిస్థితి. దాదాపుగా మన హయాంలో నెలకు మామూలుగా 300 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ